భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం భక్తుడైన అర్జునుకు వచ్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించును, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములయ్యి. అట్టు పిమ్మట శ్రీకృష్ణుడు ప్రార్థనకు సారథి అయి నిలిచును. యుద్ధరంగమున అర్జునుడు కోరిక మేరకు రథమును నిలిపిను. అర్జునుడు ఉభయ సైన్యంలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనములను, మిత్రులను చూసి హృదయం ద్రవించి సజనమును చంపటకిష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణముల కింద వైచి దుఃఖితుడైన అర్జును చూసి శ్రీకృష్ణ పరమాత్మ, దుఃఖింపతగిని వారిని గురించి దుఃఖించుట అనిశ్చితం, ఆత్మానాత్మ వివేకులు అనినిత్యములైన శరీరముల గురించి గాని నిత్యములు శాశ్వతములైన ఆత్మల గురించి గాని దుఃఖింపరు. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే. కనుక ఈ విషయములు ధీరుల మోహమునందురు. మనుషుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరము ధరించుచున్నది. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పువేయును సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు విషయముల గురించి శోకింపతగదు.